డైలీ ఫోన్ యూసేజ్ ఎంత? 5 అవర్స్ ఆర్ 8 అవర్స్? ఇది సీరియస్ ఇష్యూ. దీని గురించి ఇప్పుడు మీరు కంప్లీట్గా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం డైలీగా స్క్రీన్ టైం అనేది ఎక్కువ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారైతే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆల్రెడీ చేసి ఉన్నాం. ఒకసారి మీరు చెక్ చేసి వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాకు మరింతగా సపోర్ట్ చేయమని స్మాల్ రిక్వెస్ట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు వీడియో. వై స్క్రీన్ టైమ్స్ ఈజ్ ఇంక్రీజింగ్? సోషల్ మీడియా, గేమింగ్, ఓటీటీ యాప్స్ మెయిన్ రీజన్. సో దీనివల్ల మనం గంటల తరబడి ఆన్లైన్లో ఉంటున్నాం. సోషల్ మీడియా అంటే లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇలా అన్ని ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని మనం ఎక్కువ స్క్రీనింగ్ టైం అనేది మొబైల్లో ఎక్కువసేపు చూడడం జరుగుతుంది. అలాగే గేమింగ్ ఆడుతున్నారు స్టూడెంట్స్ అయితే. అలాగే ఓటీటీ యాప్స్ చాలా వచ్చేసాయి. ఎక్కువ మూవీస్కి ఇష్టపడిన వాళ్ళు ఎక్కువ స్క్రీనింగ్ టైం అనేది ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇవనేది మెయిన్ రీజన్. వర్క్ అండ్ స్టడీ కూడా మొబైల్లో డిపెండెంట్ అయిపోవడం. సో చాలామంది కూడా బుక్స్ తీసుకొని రాయటం కానీ బుక్స్లో చదవటం చేయట్లేదు. అన్నీ డిజిటల్గా మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవడం, మొబైల్లోనే చదవడం వల్ల స్క్రీనింగ్ టైం అనేది చాలా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ మీరు ఎప్పుడైతే తగ్గించుకుంటారో అప్పుడే మీకు స్లీప్ అండ్ టైం అనేది ఉంటుంది. సెకండ్, నెగటివ్ ఎఫెక్ట్. స్లీప్ డిస్టర్బెన్స్, ఐ స్ట్రెయిన్ అండ్ హెడ్ ఎక్స్, ఫోకస్ డిక్రీజెస్. సో ఎక్కువగా స్క్రీన్ టైం స్పెండ్ చేయడం వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. నిద్ర సరిగా రాకపోవడం, పడుకున్నా సరే ఎక్కువసేపు మనం పడుకోలేకపోవడం, హై అనేది పెయిన్స్ రావడం, హెడ్ ఎక్ ఉండడం, ఇలా చాలానే వస్తూనే ఉంటాయి. ఏదైనా వర్క్ మీద ఫోకస్ చేద్దామన్నా మనకు ఫోకస్ అయితే ఉండదు. సో ఇలాగ చాలా ఎఫెక్ట్ అనేది మనకి స్క్రీనింగ్ వల్ల జరుగుతుంది. హౌ టు కంట్రోల్ స్క్రీన్ టైం అంటే స్క్రీన్ టైం ట్రాకర్ యాప్స్ యూజ్ చేయండి. యాప్స్ లిమిట్స్ చెక్ చేయండి. నోటిఫికేషన్ రెడ్యూస్ చేయండి. అంటే మీకు ప్లేస్టోర్లో చాలా యాప్స్ ఉంటుంది స్క్రీన్ టైం ట్రాకర్ గురించి. సో ఒక యాప్స్ డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన యాప్ 4 రేటింగ్ ఉన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఎంతసేపు మీరు మొబైల్లో ఉంటున్నారు. సో ఎంత టైం మీరు మొబైల్లో స్పెండ్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. సో లిమిట్ పెట్టుకోండి. మనం ఇన్స్టాగ్రామ్ అనేది ఈవినింగ్ చూడాలి, ఫేస్బుక్ అనేది మార్నింగ్ చూడాలి, యూట్యూబ్ అనేది మనకు ఓ టైం సెట్ చేసుకోవాలనుకుంటే ఆ టైంలో మీరు అవే చూడాలి. అంతకుమించి మీరు వేరే చూడడానికి మీరు ఛాన్స్ ఇవ్వకండి. అలాగే మీరు ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటారో మీ స్క్రీన్ టైం అనేది తగ్గుతుంది. హెల్దీ డిజిటల్ హ్యాబిట్స్ అంటే ఫోన్ ఫ్రీ టైం క్రియేట్ చేయండి. అవుట్డోర్స్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్. అంటే ఫోన్ లేకుండా మీరు స్పెండ్ చేయగలే హ్యాబిట్స్ ఏమంటే క్రియేట్ చేసుకోండి. ఎంజాయ్ చేయడం, బయట ఎన్విరాన్మెంట్లో తిరగడం, అండ్ మొబైల్ లేకుండా వేరే వాళ్ళతో మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడడం, ఎక్కువసేపు మాట్లాడడం వితౌట్ మొబైల్ యూజ్ చేయకుండా, అండ్ ఏమైనా కొత్త కొత్త థాట్స్ ఆలోచించడం, ఏదైనా డ్రాయింగ్ చేయడం, ఇలాగ మీరు చేస్తే మంచిది. అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్ అంటే మీరు బయట క్రికెట్ కానీ గేమింగ్ రిలేటెడ్ ఏమైనా పార్టిసిపేట్ చేయడం, బయట ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళతో స్పెండ్ చేయడం, మాట్లాడడం. సో ఈ విధంగా చేస్తే మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ప్రాక్టికల్ డైలీ టిప్స్. బిఫోర్ స్లీప్ 1 అవర్ ఫోన్ అవాయిడ్ చేయండి. అంటే రోజుకు మీరు ఇది ఒకసారి ప్రాక్టికల్ చేయండి. 10 o'clock మీరు పడుకుంటారంటే 9 నుంచి మొబైల్ అనేది అవాయిడ్ చేయండి. సో బిఫోర్ 1 అవర్ ముందు మీరు మొబైల్ని చూడకుండా ఉండగలగలా చేసుకుంటే అది మీ హెల్త్కు చాలా యూజ్ అవుతుంది. మార్నింగ్ ఫోన్ చెక్ లేట్గా చేయండి. అంటే మార్నింగ్ చాలామంది లేవగానే మొబైల్ని తీసుకుంటారు. అలా కాకుండా మార్నింగ్ మీరు లేచిన వెంటనే ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని అన్నీ చేసిన తర్వాత లాస్ట్లో మొబైల్ అనేది తీయండి. అప్పటి వరకు మొబైల్ నోటిఫికేషన్స్, మొబైల్ అస్సలు టచ్ చేయకండి. ఇలాగ మీరు చేయగలిగితే మీరు కూడా మంచిగా హెల్తీగా రెడీ అవుతారు. సో ఇవి మీరు ప్రాక్టీస్ చేయాల్సినవి. బిఫోర్ 1 అవర్ అంటే బెడ్ టైం వెళ్ళక ముందు 1 అవర్ మొబైల్ చూడడం ఆపేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, స్క్రీన్ టైం బ్యాలెన్స్ ఈక్వల్ టు హెల్తీ లైఫ్. సో మనం ఎప్పుడైతే ఇవన్నీ మన డైలీ చేసే అలవాట్లు పెట్టుకుంటామో అప్పుడే మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. స్క్రీన్ టైం ఎక్కువ చేయకండి.
స్క్రీన్ టైం నుంచి బయటకు వచ్చి మీరు ఓన్గా ఏమైనా క్రియేట్ చేసుకోండి. ఎంత తక్కువ స్క్రీన్ టైం ఉంటే మీకు అంత హెల్తీగా ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ టెక్ తెలుగు ఛానల్. మళ్ళీ మనం మరో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.